విశాఖలో ఈ తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సీతమ్మధార, పెదవాల్తేరు, మాధవధార, గాజువాక, ఈస్ట్ పాయింట్ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రికార్డ్ స్థాయిలో అంటే రెక్టర్ స్కేల్పై చూసుకుంటే కనుక భూకంప తీవ్రత నమోదైనట్టు తెలుస్తోంది. అటు విజయనగరం జిల్లాలో కూడా పలు చోట్ల భూమి కంపించినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం తీరానికి కొన్ని నాటికల్ మైల్స్ దూరంలో బంగాళాఖాతంలో 4.5 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఇండియా రిపోర్ట్ ఇచ్చింది. విశాఖపట్నంలో పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకండ్ల పాటు కంపించినట్లు సమాచారం. విశాఖలో ఈ తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సీతమ్మధార, పెదవాల్తేరు, మాధవధార, గాజువాక, ఈస్ట్ పాయింట్ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రెక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. అటు విజయనగరం జిల్లాలోనూ పలు చోట్ల భూమి కంపించినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం తీరానికి కొన్ని నాటికల్ మైల్స్ దూరంలో బంగాళాఖాతంలో 4.5 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఇండియా రిపోర్ట్ ఇచ్చింది. విశాఖపట్నంలో పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకండ్ల పాటు కంపించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, విశాఖలో ఈ తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, థ్యాంక్ యూ చందు. ఏదైతే విశాఖపట్నం ఉదయాన్నే ఒక్కసారిగా భూ ప్రకంపనలు అయితే నెలకొన్నాయి. ఒక్కసారిగా ఇళ్లలో నుంచి ఉంటే ప్రజలైతే బయటకు వచ్చిన పరిస్థితి అయితే నెలకొన్నాయి. ఒక్కసారిగా ఏదైతే భూకంపనలు చోటు చేసుకునగా అప్పటికే ఉదయం 5 గంటల సమయంలో ఇళ్లలోంచి ప్రజలైతే బయటకు వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. విశాఖపట్నం ప్రధాన కూడలంటే సీతమ్మధార, పెదవాల్తేరు, మాధవధార, గాజువాక, ఈస్ట్ పాయింట్ కాలనీ, అప్పగారు తదితర ప్రాంతాల్లో కూడా సీతమ్మధార తదితర ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ యొక్క పరిస్థితి నెలకొంది. అదేవిధంగా అప్పటికే వేకువజామున నుంచి ప్రజలైతే వాకింగ్ చేయడానికి అయితే బయటకు వచ్చే సమయంలో ప్రజలైతే అప్రమత్తమై బయటకు వచ్చారు. అదేవిధంగా దీంతో భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ యొక్క రెక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.5గా నమోదైందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అటు అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా అటు విజయనగరంలో కూడా పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా విశాఖపట్నం తీరానికి కొన్ని నాటికల్ మైల్స్ దూరంలో బంగాళాఖాతంలో సుమారుగా 4.5 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో ఈ యొక్క భూకంపం నమోదైనట్టుగా అధికారులు అయితే తెలుస్తుంది. అదేవిధంగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఇండియా రిపోర్ట్ ప్రకారం అయితే విశాఖపట్నంలో కూడా ఒక్కసారిగా కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క భూమి కంపించినట్లుగా తెలుస్తుంది. ఏదే క్రమంలో దీనికి సంబంధించి కూడా ఇది వాతావరణ పరిస్థితులు దానికి అనుకూలంగా ఈ తరహా పరిస్థితులు నెలకొన్నాయని కూడా ఒకవైపు అధ్యయన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని కూడా ఒకప్పుడు ఒక శాస్త్రవేత్తలు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కొన్ని సెకండ్ల పాటు ఈ యొక్క భూమి కంపించిన నేపథ్యంలో కూడా ఉదయం వేకువజామున ఈ పరిస్థితి నెలకొనడంతో కూడా కొందరైతే అప్రమత్తమై రోడ్లపైకి వచ్చి పరుగులు తీసిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో కూడా విశాఖలోని ఎటువంటి కూడా ప్రాణహాని నష్టం కూడా జరగలేదని కూడా తెలుస్తుంది. అయితే ఈ తరహా ఘటనలు కూడా తరచూ ఇటీవల కూడా ఒక్కసారి కూడా ఏర్పడిందని కూడా ఒకవైపు బంగాళాఖాతంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు ఇలాంటివి ఏమైనా అప్డేట్ చేశారా అధికారులకు? ఉన్నటువంటి వారు ఏమైనా చెప్తున్నారు దీనికి సంబంధించి?
చందు అయితే ఇటువంటి పరిస్థితులు అయితే ఇప్పటి వరకు కూడా అధ్యయన పరిశోధకులు అయితే దీని పరిస్థితి సంబంధించి కూడా ఇటువంటి కూడా ఇప్పుడు కూడా అధ్యయనం చేస్తున్నట్టు పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటి వరకు కూడా అటువంటి సునామీ పరిస్థితులు తదితర అంశాలపై కూడా ఇటువంటి కూడా ఇప్పటి వరకు కూడా ఏ విధమైన సమాచారం అయితే లేదు చందు. దీనికి సంబంధించి కూడా దీనిపై కూడా అయితే ఇటీవల కూడా దాదాపుగా ఒక 3-4 క్రితం కూడా ఒకసారిగా ఉదయం సమయంలో కూడా ఈ తరహా భూమి కంపించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ తరహా ఎందుకు ఈ తరహా ఘటనలు బంగాళాఖాత సమీపంలో ఈ తరహా ఘటనలు అవుతున్నాయనే పరిస్థితి అయితే అటు అధ్యయన పరిశోధకులు అయితే అడుగుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి పూర్తిగా ఇంకా సమాచారం అయితే తెలియరాలేదు చందు. రైట్ నరసింహ, థ్యాంక్ యూ. నరసింహ.